హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'భక్త కన్నప్ప' సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇంకా ఈ సంవత్సరంలోనే ఆ సినిమాని రిలీజ్ చేయాలి అని చిత్ర యూనిట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అదే విధంగా ఈ సినిమా టీజర్‌లో మోహన్ బాబు కొన్ని విషయాలు పంచుకున్నారనమాట. ఇంకా మంచు ఫ్యామిలీ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాల గురించి ఇప్పుడు కొన్ని పంచుకున్నారు. ఇంకా అదే విధంగా ఈ సినిమాలో మంచు మోహన్ బాబు ఒక కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. మంచు విష్ణు అసలు కన్నప్పగా క్యారెక్టర్‌లో ముందుగా లేడట. దీనికోసం అని చెప్పి ప్రభాస్‌ని అనుకున్నారట. దీని గురించి అని చెప్పేసి ఫస్ట్‌గా కృష్ణంరాజు ప్రభాస్‌ని ఆ క్యారెక్టర్ కోసం అని రాసుకున్నారట. అయితే దానికోసం అని చెప్పేసి మోహన్ బాబు గారు కృష్ణంరాజు గారి దగ్గరికి వెళ్లారట. వెళ్ళి అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ రైట్స్ కొనడానికని కోరారట. అయితే దాని గురించి అని చెప్పేసి ఇది ప్రభాస్ కోసం రాసుకున్న కథ అని గూడా జెప్పిర్రంట మన కృష్ణంరాజు. అదే విధంగా నేను విష్ణు కోసం ఈ రైట్స్‌ని నీకిస్తాను అని గూడా జెప్పిర్రంట. అదే విధంగా ఆ రైట్స్‌తో పాటు ఇంకా ఆ స్క్రిప్ట్‌ని డెవలప్ చేసి చిత్ర యూనిట్‌తో కలిసి రైటర్స్‌తో కలిసి ఇంకొంచెం మెరుగులు దిద్ది దాన్ని మీకిస్తానని గూడా జెప్పారట. ఇంకా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పారు. మొదటిగా కృష్ణంరాజు ప్రభాస్‌ని ఈ సినిమా కోసం అని చెప్పారట. కానీ అదంతా సెట్ అవ్వలేదు. ఇంకా అదే విధంగా ఆ సినిమాకి డైరెక్ట్‌గా కృష్ణంరాజే డైరెక్టర్‌గా వహించి, ఆ సినిమాని నిర్మిద్దామని గూడా అనుకున్నారంట. కానీ అదే స్థానంలో అప్పుడు ప్రభాస్ స్టేజ్ కూడా కాస్త పెరిగిందనే జెప్పుకోవచ్చు. ఇంకా 'బాహుబలి 1', 'బాహుబలి 2' ఇగ లైనప్ కొంచెం పెరిగిందనే జెప్పుకోవచ్చు. ఇగ 'బాహుబలి 1' తోటి ఆయన పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలన్నీ గూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో రావడంతో కృష్ణంరాజు కళ అలా మిగిలిపోయిందనే జెప్పుకోవచ్చు. అదే తరహాలో ఆయన జీవించిన కాలమంతా ఆయనకి ఒక కలలా మిగిలిపోయిందట. ఇంకా ఆ సినిమాకుతో కళ అనేది అలా మిగిలిపోవడమే కాకుండా, ఇంకా ఆయనకి ఆ ఛాన్స్ గూడా రాకుండా పోయింది. ఆయన కాలం గూడా జేసినారనమాట. ఇంగా ప్రభాస్‌తో తీయాలనుకున్న సినిమా 'మంచు విష్ణుకి' ఆ సినిమాలో క్యారెక్టర్ అయిపోయిందని గూడా జెప్తున్నారనమాట. అయితే ఇదే విధంగా నిజంగానే ప్రభాస్ ఆ సినిమా చేసుంటే పాన్ ఇండియన్ లెవెల్‌లో ఇంకా ఏ విధంగా ఉంటుందో అనేది గూడా ఊహించుకోలేని విధానంగా ఉండేదని అందరూ అంటున్నారు. ఈ విషయాలన్నిటిని కూడా పంచుకుంటూ మంచు మోహన్ బాబు గారు కొంచెం ఎమోషనల్ అయిన సిట్యుయేషన్ గూడా కనిపించింది. అయితే నిజంగా ఈ కన్నప్ప క్యారెక్టరు మంచు విష్ణుకి సెట్ అవుతుందంటారా? లేదా ప్రభాస్‌కి సెట్ అవుతుందంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని గూడా నొక్కేయండి.